హాయ్ ఫ్రెండ్స్, మా ఊళ్ళో బోనాల పండుగ అంటే చాలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న బోనం నేనే వండుతా పూజిస్తాను కూడా. అంటే మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. పొద్దున్న లేవగానే మా అమ్మ ఇంట పనులు చేసి బాయికాడికి పోయేది. ఇక సాయంత్రం వచ్చే వరకు నేను బోనం వండి రెడీ చేసి నేను తయారై ఉండేదాన్ని. ఇక గంట సేపు అయితే బోనాలు బయటికి వెళ్తే అనగా మా అమ్మ అప్పుడు బాయికాడి నుంచి ఇంటికి వచ్చి ఫాస్ట్ గా తానం చేసి చీర కట్టుకొని బోనం ఎత్తుకొని పోయేది. ఆ చిన్నప్పటి రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. ఆ తల్లి కోసం చీర సారే నేనేమో కవర్ల పట్టుకొని మా అమ్మ వెనుక నడుచుకుంటూ పోయేది. బతుకమ్మ పండక్కి కూడా సేమ్ ఇదే రిపీట్. మా అమ్మ బాయికాడికి పోయేది, వచ్చేసరికి నేను బతుకమ్మ పేర్చి ఉండేదాన్ని. అంటే పువ్వు గినిక మా నాన్న తీసుకొచ్చేది. ప్రజెంట్ గురించి మాట్లాడట్లేదు, అప్పట్లో జరిగినవి చెప్తున్నా. కానీ ఇప్పుడు అలా కాదు. పని ఇప్పుడు కాకపోతే రేపు చేసుకోవచ్చు, కానీ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుందని ఆ రోజు ఇంటికాన్నే ఉండి పనులన్నీ కూడా చేస్తుంది మా అమ్మ. కానీ ఈ బోనాన్ని రెడీ చేయడం ఇవన్నీ కూడా నేనే చూసుకుంటాను. మా అమ్మకేమో నేనే బోనాన్ని రెడీ చేయడం, బతుకమ్మను పేరవడం అంటే ఇష్టం. ఇంకా అలాగే ప్రొసీవ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైనా కుంకుమ పసుపుతో అమ్మవారి రూపాన్ని దిద్దేదాన్ని. ఈసారి అమ్మవారి ముఖాన్ని బోనానికి కట్టేసరికి ఎంత బాగుందో. ఇంతకీ మీకు నచ్చిందా? ఫుల్ వీడియో అప్లోడ్ చేసా, ట్యాగ్ చేస్తా చూడండి.